తర్వాత ఎపిసోడ్స్లో మనము మళ్ళీ కూడా మిత్రభేదం స్టోరీస్ స్టార్ట్ చేసుకుందాము. సో ఆ లోపల కొన్ని నీతి కథలు చెప్పుకుంటూ ఉంటాం, కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు. అయితే ఇవాళ ఒక నీతి కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉంటారు, అత్యంత ప్రాణకరమైన స్నేహితులు. అయితే ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ధనము రావటం వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఎలా చెడిపోతుందో మనము తెలుసుకుందాము. లేకపోతే ఈర్ష్య వల్ల, జలసి వల్ల, ఈ ధనము ప్రాప్తి వల్ల, ఈర్ష్య జలసి వల్ల ఈ ఫ్రెండ్షిప్ ఎలా పాడైపోతుందో చూద్దాం. అయితే ఆ ఇద్దరు స్నేహితులు ఇద్దరు కలిసి లోహము అంటే ఐరన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఒకరోజు రెండో స్నేహితుడు మంచివాడు, ఆయన వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి ఒక 2 నెలలకి అట్లాగా ఆ ఇనుము అంతా తన దగ్గర ఉన్నదంతా మొదటి స్నేహితుడి దగ్గర పెట్టేసి వెళ్తాడు. తర్వాత తిరిగి వచ్చినాక నాకు నా ఇనుము ఇచ్చేసి ఇవ్వు, నేను వ్యాపారం చేసుకోవాలంటే, నేను గదిలో పెట్టి తాళం వేశాను, కానీ పొద్దున లేచి చూసేసరికి మాయమైపోయింది, లేదు అని చెప్తాడు మొదటి స్నేహితుడు. అయితే ఆ రెండో స్నేహితుడికి అర్థం కాదు, మాయం అయిపోవటం ఏంటి, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారంటే, కాదు, నా అనుమానం ఏంటంటే మా ఇంట్లో బోల్డని ఎలకలు ఉన్నాయి, ఆ ఎలకలు వచ్చి తినేసిపోయి ఉంటాయి అని అంటాడు. అప్పుడు రెండో స్నేహితుడికి అర్థమవుతుంది, ఇతను నన్ను కపటంతో మాయ చేయాలనుకుంటున్నాడని చెప్పి ఏం చేస్తాడంటే గమ్మన ఉండి వెళ్ళిపోతాడు, అతని ఉద్దేశం అర్థమయ్యి. అయితే మరి కొన్ని రోజులకి ఈ రెండో స్నేహితుడు వాళ్ళ మొదటి స్నేహితుడు బాబుని కొంచెం విహారానికి తీసుకెళ్ళి ఉట్టి చేతులతో తిరిగి వస్తాడు. ఏమైంది, నా పిల్లాడేడి అని మొదటి స్నేహితుడు అడిగినప్పుడు, మేము పళ్ళు కొనుక్కుంటుంటే ఒక గ్రద్ద వచ్చి తన్నుకుపోయింది అని అంటాడు రెండో స్నేహితుడు. అయితే మొదటి స్నేహితుడికి రెండో స్నేహితుడి మీద కోపం వచ్చి, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నా పిల్లల్ని దాచేసావు అని బ్లేమ్ చేస్తానన్నమాట. అప్పుడు రెండో స్నేహితుడు అంటాడు, మరి నా లోహాన్ని ఎలుకలు తినంగా లేనిది నీ పిల్లడిని గద్ద ఎందుకు ఎత్తుకుని పోకూడదు అని అంటాడు. అప్పుడు మొదటి స్నేహితుడికి బుద్ధి వచ్చి తన లోహాన్ని తనకి అదే రెండో స్నేహితుడి లోహాన్ని ఇచ్చేస్తాడనమాట. అట్లా ఇద్దరు కూడా మళ్ళీ మంచి స్నేహితులు అవుతారు. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎప్పుడైతే ధనప్రాప్తి కలుగుతుందో అప్పుడు ఈర్ష్య, జెలసినెస్, అలాగే లోభము ఇవి ఎక్కువ అవుతాయి. వాటికి లొంగకుండా ఉంటే స్నేహాన్ని మనం ముందుకి నడుపుకోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.